ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। ఒక కృష్ణ భజన చేద్దాం। नंद के दुलारे यशोदा के प्यारे, नंद के दुलारे यशोदा के प्यारे, मुकुंद मुरारे मुकुंद मुरारे दीनों के सहारे, नंद के दुलारे यशोदा के प्यारे, नंद के दुलारे यशोदा के प्यारे। करुणा सागर गिरिधर नागर, करुणा सागर गिरिधर नागर, मुरली मनोहर मुरली मनोहर पाहि मुरारे, नंद के दुलारे यशोदा के प्यारे, मुकुंद मुरारे मुकुंद मुरारे दीनों के सहारे, नंद के दुलारे यशोदा के प्यारे, नंद के दुलारे यशोदा के प्यारे, यशोदा के प्यारे। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी, भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। మొదటి శ్లోకం టుగెదర్ చాంటింగ్ చేద్దాం। శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః। స్వామి నిన్న అర్జునుడికి చెప్పిన విషయం ఏంటండి అంటే ఉత్తమ జ్ఞానం ప్రవక్ష్యామి, ఉత్తమమైన జ్ఞానం నీకు నేను చెప్పబోతున్నాను అర్జున అన్నాడు। ఎందుకు స్వామి నా మీద అభిమానం ఏంటండి అంటే దీనికి అధికారి మీరు, అధికారి అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్, మననశీలి
అర్జునుడిలో అంత మంచి శీలత్వం ఇక్కడ ఏం కనిపిస్తుంది స్వామి అంటే, చాలా ఓపిగ్గా ఉన్న అటువంటి సందర్భంలో ఇటువంటి జ్ఞానం వినటం అర్జునుడికే చెల్లింది. ఆ ప్రీతి పరమాత్మ పైన ఉంది కాబట్టే అది సిచ్యువేషన్ అంత కండ్యూసివ్ కాదు కదండి జ్ఞాన సముపార్జనకి. ఒక విధమైన భయంకరమైన వాతావరణంలో కూడా అర్జునుడు కంప్లీట్ గా పరమాత్మని ఆశ్రయించాడు. కాబట్టి పరాసిద్ధిని అందించే ఈ జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అర్జున అని స్వామి చెప్పడం జరిగింది. ఈ చాప్టర్ పేరేంటి స్వామి అంటే గుణత్రయ విభాగ యోగం. గుణాలలో ఇముడుకున్న మనస్సుని ఎలా పైకి లిఫ్ట్ చేయాలో నీకు చెప్తా. ఇది గొప్ప సాధన అండి. జనరల్ గా మనందరికీ కావాలి. మైండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి స్వామీజీ అని మేము ఆశిస్తున్నాము అంటాం. ఆదర్శవంతంగా ఉండాలి స్వామి, అన్కాంప్రమైజ్డ్ గా లైఫ్ వెళ్ళాలి అనుకుంటాం. ఇది మనందరికీ కావాలి. కానీ ఎందుకు చేయలేకపోతున్నామండి? ఎందుకు మనస్సును జయించలేకపోతున్నాము? మనస్సు యొక్క వీక్నెసెస్, బలహీనతలను మనం ఎందుకు క్రాస్ చేయలేకపోతున్నాము అంటే దానికి సమాధానం ఏంటి తెలుసు? 6వ అధ్యాయంలో చెప్తారు స్వామి. మనస్సు అంట ఈ లోవర్ క్లింగింగ్స్, ఈ లోవర్ అటాచ్మెంట్స్, ఈ లోవర్ వీక్నెసెస్ ని విడిచిపెట్టాలండి అంటే దానికి ఉత్కృష్టమైనది ఒకటి కనిపించాలట. అది కనిపిస్తేనే ఇవి విడిచిపెడుతుంది. పరాం దృష్ట్వా నివర్తంతే అంటారు పరమాత్మ. అప్పుడు ఈజీ. ఎందుకంటే గొప్ప వస్తువును చూసాం కాబట్టి చిన్న వస్తువులు వదిలేస్తాం. ఆ రకంగా మనస్సును జయించాలి తప్పించి ఈ సర్కిల్లోనే మనం ఉండి ఏదో మందో మాకో వేసి జయిస్తాం స్వామి అంటే వీ కెనాట్ కంట్రోల్. అది మన నియంత్రణలోనికి రాదు. నియంత్రణలోనికి రావాలంటే ఒకే ఒక సొల్యూషన్ భగవంతుడు చెప్పింది ఏంటండి అంటే పరా వస్తువుని పరిచయం చేయండి. అప్పుడు అపరా వస్తువులు ఏవైతే లోవర్ బీయింగ్స్, లోవర్ థింగ్స్, లోవర్ థాట్స్ ఉన్నాయో అది ఎఫర్ట్ లేకుండా, కష్టం లేకుండానే వదిలేస్తుంది. ఆ విషయం ఈ అధ్యాయంలో టాపిక్ అని స్వామి చెప్పడం జరిగింది. ఆ పరాసిద్ధి నువ్వు పొందుతావు అంటే 2వ శ్లోకానికి విద్యార్థికి ప్రశ్న వచ్చింది. స్వామి, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే నేను పరాసిద్ధిని పొందుతాను అన్నారు కదా, అది ఎలా ఉంటుంది? ఆ వస్తువు ఎలా ఉంటుంది స్వామి? దానికి ఆన్సర్ 2వ శ్లోకం. రిపీట్ చేయండి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. టుగెదర్. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. అర్జున విను, ఈ జ్ఞాన ఫలం ఎలా ఉంటుందంట? ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానాన్ని కానీ ఆశ్రయిస్తే అంటే ఈ జ్ఞానాన్నే నమ్ముకున్నాం మనం. ఏంటి స్వామి ఈ జ్ఞానం ఒక మాటలో చెప్పండి అంటే బ్రహ్మ ఏవ సత్యం తద్ వ్యతిరిక్తం సర్వం అనిత్యం. ఈ జ్ఞానాన్ని కానీ ఆశ్రయిస్తే, స్వామిజీ ఆశ్రయిస్తే ఏమవుతుంది? మొదటి లాభం ఏంటండి అంటే మమ సాధర్మ్యం ఆగతాహ. ఆ సాధకుడు ఆగతాహ అంటే చేరుకుంటాడంట. ఏంటి చేరుకుంటాడండి?
మమ సాధర్మ్యం. మమ సాధర్మ్యం అంటే నాతో ఏకత్వాన్ని చేరుకుంటాడు. ఆహా, ఇదే ఉపనిషత్తు భాషలో ఏమంటారు? బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి, ఆత్మవిత్ ఆత్మ ఏవ భవతి. ఈ జ్ఞానాన్ని కానీ ఆశ్రయిస్తే మొదటి లాభం ఆ సాధకుడికి నాతో ఏకత్వాన్ని పొందుతాడు. ఎవరండి అలా చెప్పగలరు? ఏదైనా ఇస్తాం కానీ నువ్వు నేను ఒకటే అనేది మనం ఇవ్వలేం. అది జరగని పని మన వ్యవహారం. వారు వారే, మేమే. కానీ ఇక్కడ ఈశ్వరుడు అంటున్నాడు, ఈ జ్ఞానం తెలుసుకుంటే మీరు కూడా నాలాగే అవుతారు. మమ సాధర్మ్యం ఆగత. ఇంకా రెండో లాభం ఏంటంట? సర్గే అపి. సర్గ అంటే సృష్టి, క్రియేషన్. సర్గే అపి అంటే తరువాతి సృష్టిలో నా ఉపజాయతే, ఈ జీవుడు మళ్ళా పుట్టవలసిన అవసరం ఉండదు. ఇది రెండో లాభం. మళ్ళా ఆయనకి కర్మలు లాక్కొని రావు. ఇలా పుట్టు అలా అనుభవించు అని మళ్ళా కర్మ బంధించలేదు. సర్గే అపి నా ఉపజాయతే, ఆయన మరలా సృష్టిలో పుట్టడు. మూడో లాభం ఏంటి స్వామిజీ? మూడో లాభం ప్రళయే. ప్రళయే అంటే ప్రళయం సంభవించినప్పుడు కూడా నా వ్యధంతి, ఆయన ఎటువంటి బాధకి గురికాడంట. అయ్యో అంతా పోతుందే, శరీరం పడిపోతే మనం ఎంత బాధపడతాం చెప్పండి. ఇతరుల శరీరం పడిపోతేనే మనం బాధపడిపోతాము. మనకు కూడా ఆ టైం వచ్చింది అనుకోండి, ప్రళయం. ప్రళయం అంటే ఇప్పటి వరకు ఉన్నవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ శరీరము, ఈ బంధాలు, ఈ ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ. వి వర్రీ, తర్వాత ఏమవుతుందో తెలీదు, వీటికేమవుతుందో తెలీదు. కానీ జ్ఞానికి అటువంటి వ్యధే ఉండదండి. ఈ మూడు లాభాలని జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు పొందుతాడు. ఒకటి, భగవంతుడితో సాధర్మ్యం చెందుతాడు. రెండు, జననాన్ని మరలా పొందడు. మూడు, మరణ భయం లేదు. ఇది పరాం సిద్ధి అబ్బాయి అని శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించి చెప్తున్నాడు. ఒక్కొక్క దాని గురించి అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ పరమాత్మ చెప్పింది ఏంటంటే, జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు నా ధర్మాన్ని పొందుతాడు అన్నాడు. సాధర్మ్యం అంటే నా ధర్మం, తన ధర్మాన్ని పొందుతాడు అన్నారు. దీని మీద చాలా డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతాయి. కొందరు మతస్థులు అంటారు, సాధర్మ్యం పొందటం అంటే మనం దేవుడితో ఒకటే అయిపోమండి, దేవుడిలాగా అవుతాం అంటారు. అంటే విష్ణు లోకానికి వెళ్ళామనుకోండి, మనం విష్ణువు అయిపోం కానీ విష్ణువులాగా ఉంటాం ఆల్మోస్ట్. శివలోకానికి వెళ్ళామనుకోండి, శివుడు అయిపోం కానీ శివుడు లాగా అవుతాం. అది స్వామి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. సాధర్మ్యం అంటే అది. ఎవరెవరైతే ఎవరిని ఉపాసన చేస్తారో ఆయనలాగా అవుతారు. ఇది కరెక్టే, అందులో తప్పేం లేదు. ఈ సాధనా మార్గంలో అదొక దశ. దత్తాత్రేయుడిని ఉపాసించిన వాళ్ళందరూ దత్తుడిలాగా అవుతారు. నారాయణుడిని ఉపాసించిన వాళ్ళు నారాయణుడిలాగా అవుతారు. శివుడిని ఉపాసించిన వాళ్ళు శివుడిలాగా అవుతారు. 4 రకాలైన ముక్తులు చెప్తారు కదండి, సాలోక్యం, సారూజ్యం, సారూప్యం. ఆ సారూప్య ముక్తి ఇది అంటారు వాళ్ళు. సారూప్య ముక్తి అంటే భగవంతుడి లాగానే ఉంటాం. శంఖ చక్ర గదా పద్మధారాలన్నీ మనకి వస్తాయి, కానీ సార్వభౌములం కాం. అది దాని గురించి చెప్తున్నాడా అంటే, జ్ఞానుడి అంటాడు అది కాదు అని చెబుతూ శంకర భగవత్పాదులు చెప్తారు, గీతా శాస్త్రం యొక్క సారాంశం అది కాదు అంటాడు. మరి ఏంటండి గీతా శాస్త్రం యొక్క సారాంశము? క్షాత్రజ్ఞ ఈశ్వర భేద క్షాత్రజ్ఞ ఈశ్వర భేద అనభ్యుపగమాత్ గీతాశాస్త్రం అంటారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాలనుకుంటున్నది మళ్ళా ఇదంతా చదివి ఈశ్వరుడు వేరే నేను వేరే అనే జ్ఞానం కోసం కాదు. ఈ క్షాత్రజ్ఞుడే ఈశ్వరుడు.
వీరిద్దరికీ భేదం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటమే గీతా శాస్త్రం యొక్క సారాంశం. కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటండి అంటే ఆయన వన్నెస్ పొందుతాడు తప్పించి ఐడెంటికల్ గా మారడు. ఏకత్వాన్నే పొందుతాడు తప్పించి ఈక్వల్ గా మారడు. ఏంటి స్వామీజీ గీతా శాస్త్రంలో అలా చెప్పారన్నారు కదా, ఎక్కడ చెప్పారండి అంటే స్వామి చెప్తాడు, జ్ఞానీతు ఆత్మైవ మే మతం. 4 రకాలైన ఉపాసకులు ఉంటారు. ఆర్తో, అర్ధార్థి, జిజ్ఞాసి. వాళ్ళు జర్నీలో కొంత దూరంలో వచ్చిన వాళ్ళు. కానీ జ్ఞాని ఆత్మైవతు మే మతం, ఆయన ఆత్మస్వరూపంగానే చేరుతాడు. దాని పేరే సాధర్మ్యం. అది పొందుతాడు అర్జున. ఇది మొదటి లాభం జ్ఞానాన్ని ఆశ్రయిస్తే. అయితే ఉపాసనలో కొంత దారిలో మాత్రం ఈ సారూప్యత అనేది తగలొచ్చు మనం ఉపాసన చేస్తే. అవన్నీ ఉంటాయి, కాదనేది లేదు, అవన్నీ ఉంటాయి. ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని అలా ఉపాసన చేసేవాడట. ఎవరో సడన్ గా ద్వారకా నగరానికి వస్తే ఉద్ధవుడిని ఫస్ట్ టైం, శ్రీకృష్ణుడిని ఇంతకు ముందు చూడక ఉద్ధవుడిని ఫస్ట్ టైం చూస్తే స్వామి అనుకుని దండాలో పెట్టేసేవారు. వాసుదేవుడే వాసుదేవుడే వాసుదేవుడే. యాజ్ ఇట్ ఈజ్. దానిని సారూప్య ముక్తి అంటారు. ఇక్కడైతే అది గురించి చెప్పట్లేదు. ఈవెన్ నారాయణ ఉపాసన చేసిన వాళ్ళు వైకుంఠంలోకి వెళ్తే మనం చాలాసార్లు చెప్పుకున్నాము, సేమ్ డిట్టో స్వామిలాగే అయిపోతారు భక్తులందరూ. ఇప్పుడు ఉంటారు ఎంతమందో. కిరీటము, స్వామి కలర్, 4 భుజాలు, శంఖచక్ర గద అన్నీ ఉంటాయంట. కానీ ఒక్క శ్రీవత్సం మాత్రం ఉండదట. స్వామికి ఒక్కడికే ఆ శ్రీవత్సం ఉంటుందంట వక్షస్థలం పైన. అలాగా మహాత్ములు ఉపాసన చేస్తూ ఉంటే వారిలాగే ఈవెన్ మనమైనా సరే ఒక హీరోని ఫాలో అవటం మొదలు పెట్టాం అనుకోండి, ఆ హీరోలాగే మాట్లాడటం, హీరోలాగే డ్రెస్అప్ చేసుకోవటం, ఆ ప్రీతి కలుగుతాయి. భక్తిలో కూడా అంతే. ఒక ఒక శిష్యుడు ఉండేవారు గురుదేవ్ ఉన్నప్పుడు. ఆయన ఎప్పుడో 50 కేరళ వారిది. ఇంచుమించు గురుదేవ్ వయసే, ఒక 5-6 సంవత్సరాలు గురుదేవ్ కన్నా చిన్న. గురుదేవుని మొదటిసారి చూసినప్పుడే ఆయన అందరూ కాకా కాకా అంటారు. ఆయన గురుదేవుని చూసి నాకు ఇంకేమి వద్దు, మీతో వచ్చేస్తాను అన్నారు. సాందీపనిలో చదువుతావా అంటే, చదువు అలాంటివి నేను చదవను, మీ సేవ అదొక్కటే, అవన్నీ నా వల్ల కాదు, మీ సేవ చేసుకొని మీరేం చెప్తే అది చేస్తానంటే, సరే ఉండు అని కొన్నాళ్ళు బాంబేలో ఉంచారంటే తర్వాత సిద్ధబారిలో ఉండేవారు. తెల్లవారు గురుదేవ్కి 5:30కి కాఫీ అంటే ఆయన ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళే. గురుదేవ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి పేపర్లు, పెన్నులు ఏవేవి ఆయనకు అంత నీట్ గా చేసి ఉంచేవారు. గురుదేవ్ క్యాంప్ వెళ్తామంటే అవసరమైంది. సాందీపినిలో ఈయన, సిద్ధబారిలో ఈయన ఉండేవారు ఆ మహాత్ముడు. కొత్తగా ఎవరైనా సిద్ధబారి ఆశ్రమం, ఆయన వైట్ బట్టలు వేసుకునేవారు, తెల్ల లాల్చి, తెల్ల పంచె తెల్ల లుంగి కట్టుకుని. ఇదేంటి గురుదేవ్ కాషాయం బట్టలు వదిలేసి ఈ బట్టలు కట్టుకున్నారు అనుకునేవారట అందరూ. డిట్టో అదే గడ్డం, అదే ముఖం, అదే హైట్, గురుదేవ్ లాగానే అయిపోయారు. ఆ తర్వాత గురుదేవ్ వచ్చినప్పుడు ఈ భక్తులు అనేవారు, మేము కన్ఫ్యూజ్ అయిపోయాం స్వామిజీ, మీరు ఆయన తెలియలేదంటే సారూప్య ముక్తి ఇచ్చాను ఆడికి అనేవారట ఆయన. అలా మహాత్ములు ఉపాసనలో ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ స్వామి చెప్పింది ఏంటండి అంటే వన్నెస్, ఏకత్వాన్ని పొందుతారు. రెండో లాభం ఏంటి స్వామి అంటే సర్గేన ఉపజాయతే. మరలా సృష్టి జరిగినప్పుడు వారు జన్మనెత్తరు. ఎందుకంటే సమస్త భవబంధాలన్నీ పోయాయి కాబట్టి మళ్ళా శరీర ధారణ చేయవలసిన అవసరం లేదు. మనం ఫీల్ అవుతాం, మళ్ళా వస్తే బాగుంటది కదా స్వామి, మళ్ళా భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగము, డబ్బులు, ఫైట్లు, ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి కదా స్వామి, మళ్ళా వస్తే బాగుంది. కానీ ఇలాగే వస్తామని గ్యారెంటీ ఏంటి? మొదటిది ఏమో ఏ వాసన ఎటు ఇసిరేస్తుందో ఏ శరీరంలో ఒక్కొక్కలాగా అయిపోతే మనం అప్పుడు అంటాం
అదే అది బాగుంది. ఆవులాగా అయిపోతే అది బాగుందండి. అంతే తప్పించి ఈ మిథ్యాపరమైన ఆట ఎన్నాళ్ళు ఆడుతాము అనే వృత్తి మనకి కష్టమైపోతుంది. ఆయనకి ఆ జ్ఞాన ఉదయం జరుగుతుంది. చూడండి, ఇంకా మనకే ఉంటది. మనం నిజాయితీగా ఎంక్వైరీ చేసుకుంటే మళ్ళా రావాలని ఉందా, నీకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఉందా అంటే ఏం చెప్తాడో సాధకుడే నిర్ణయించుకోవాలి. ఈయనకి మాత్రం అది తెగిపోయింది. అలాగే ప్రళయం వచ్చింది అనుకోండి. ప్రళయం అంటే సమస్తము లయం అయిపోతుంది, ఏమి ఉండదు అంటే రాగద్వేషాలు కలిగిన మనం భయపడతాం, బాధపడతాం. ఆయనకి మాత్రం నవ్యధంతి, ఆ 2 రోగాలు పోయాయి. వీటినే భవరోగము, భయరోగము అంటారు. మళ్ళా ఏమవుతాను అన్న భయము పోయింది. అవన్నీ లేకపోతే బతకగలనో లేనో అని ఇన్సెక్యూరిటీ కూడా పోయింది. భవభయాల నుంచి కంప్లీట్ గా విడిచిపెడతాడు ఆ మహాత్ముడు. ధైర్యం, నిర్భీతి, అభయ స్థితిని పొందుతాడు. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, వైరాగ్యం ఏవ అభయం. ధైర్యంగా సృష్టిలో ఉండేవాడు కేవలం విరాగియే. మిగతా వాళ్ళు ధైర్యంగా ఉండలేరు, ప్రతిదానికి భయమే. అనంగాని బయటికి ఏదైనా పోతే భయము, ఏదైనా వస్తే భయం. ఆయనకి మాత్రం భవభయాల నుంచి విడిపడతాడు. సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే అంటది భగవద్గీత. అన్నిట్లోనూ చరిస్తాడు, కానీ దేనికి ఎందు భయము ఉండదు, కావాలని కోరిక. స్వతంత్రుడు, దాని పేరు స్వాతంత్ర్యం. బ్రిటిష్ వాళ్ళ నుంచి తెచ్చిన స్వతంత్రం కాదు, మన మనస్సు నుంచి ఆయన తెచ్చుకున్న స్వతంత్రం. గురుదేవ్ అంటారు, ఇది మైండ్ గేమ్ అసలు. యాక్చువల్ గా ఈ భవము, బంధము, ఇదంతా మనస్సు మనకు ఆ రకంగా బంధించేస్తుంది. అసలు సహజ నిజం ఏంటో అంటారు, ఆయన చెప్తారండి అంటే, మనస్సులో వృత్తులకి ఉంటదంట. ఏంటి? పుట్టుక అనేది, లయం అనేది. ప్రతి వృత్తి ఇట్ విల్ రైజ్ అండ్ ఇట్ విల్ ఫాల్. మనస్సుకి ఉంటది ఆ స్వభావం. కానీ మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై అవుతాం మైండ్తో. ఆ వృత్తి పుట్టింది అంటే మనలో కూడా ఆ ఫీలింగ్, ఇది నాదే అనే భావం. పోయింది అంటే నాది పోయింది అనుకుంటాం. కానీ ఈ రైజింగ్, ఫాలింగ్ థాట్స్కే తప్ప నీకెప్పుడూ ఉండదు. అసలు ఉండదు, మన నిర్మాణంలోనే లేదు. కేవలం ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ వలన, అజ్ఞానంతో కూడిన తాదాత్మ్యం వలన మనం కూడా ఉద్రేకాలకి లోనైపోతాం. కోపం వస్తే కోపి, శాంతం వస్తే శాంతి, ద్వేషం వస్తే ద్వేషి, అనురాగం వస్తే రాగి. కానీ మనస్సు క్లైమేట్స్ అవి. ఇవి తెలుసుకోకపోతే ఈ జన్మ మరణాలు తప్పవు. జన్మ మరణం ఎవరిస్తున్నారండి అంటే అజ్ఞానమే మనోస్థాయిలో ప్రారంభమవుతుంది. ఆయన అవి కట్ చేసుకుంటాడు. చక్కగా అన్ని రకాలైన క్లైమేట్స్ వస్తాయి, అన్నింటినీ ఎంజాయ్ చేస్తారు. ఈ ముందు చెప్తారు గురుదేవ్. మహాత్ముడు ఏదో చెడ్డ వృత్తి వచ్చింది కదని భయపడ్డాడంట, అది చెడ్డ వృత్తి అంటాడు అంతే. మంచి వృత్తి వచ్చింది కదని పొంగిపోడు అంట, అది మంచి వృత్తి అంటాడు. ఆయన చక్కగా సముద్రం పక్కన ఈ లైట్ హౌస్ లాగా నిలబడతాడు నిశ్చలంగా. అలలు ఆడుతాయి. ఆ రకంగా ఆ మహాత్ముడు తన మనస్సుని జయిస్తాడు. ఇది సృష్టిని లయాన్ని తప్పించుకోవటం అంటే అక్కడ తప్పించాల. సో ఈ జీవుడు, ఈ సాధకుడు టోటల్ లెవెల్లో కానీ చూస్తే, అంటే సమిష్టి లెవెల్లో కానీ చూస్తే సృష్టికి ప్రళయానికి భయపడి, అలాగే జీవ వ్యక్తిత్వంలో చూస్తే జననానికి మరణానికి భయపడడు. మనకు మరణం అంటే భయం, ఆయనకి లేదు. అలాగే మనస్సు స్థితిలో కూడా వృత్తుల యొక్క జననానికి మరణానికి మూడు స్థాయిల్లో కూడా ఆయన స్వతంత్రుడు, ఆయన కెప్టెన్, బానిస కాదు. ఇంత గొప్ప స్థితిని పొందుతాడు ఆ జ్ఞాని. మూడు స్థితుల్లో కూడా, సమిష్టిలో, వ్యష్టిలో, మనస్సులో, అంతరంగంలో. భయం లేదు, మరణం వస్తుందన్నా భయం లేదు, వ్యధ లేదు, ఏమైపోతుందో అని, అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను కదా అని.
ఒక వ్యాపారి ఉండేవారట. ఆయనకు 3 కొడుకులు, సురేషు, రమేషు, మహేషు. ఈయన అంత్య గడియ వచ్చింది. అందరూ అనుకున్నారంట తండ్రికి అలా ఉంటే రండి రండి అంటే 3 కొడుకులు చుట్టూ ఉన్నారంట. నాన్నగారు నాన్నగారు నీళ్ళు కావాలా పాలు కావాలా అని వీళ్ళు అడుగుతున్నారు. ఆయన ప్రాణం పోతుంది. ఇంకా ఒకసారి ఇలా చూసేసరికి 3 కనిపించారు. ఒరే సురేషు ఉన్నాడు, మహేషు ఉన్నాడు, రమేషు ఉన్నాడు, మరి షాపులో ఎవరున్నారు అని ప్రాణం వదిలేశాడు. ఆఖరి టైంలో కూడా ఆయనకి షాప్కి ఏమవుతుందో అని భయం. ఇవన్నీ వ్యధలు అంటాం. ఆయన మాత్రం సన్యాసి. అందుకే పూజ్య గురుదేవులు ఏమంటారండి అంటే, ఇక్కడ వ్యవహారం నడుపుతున్నప్పుడే సూట్ కేసు చక్కగా సర్దుకోవాలట. వెళ్ళిపోయినప్పుడు హొందాగా మనం వదిలి వెళ్ళిపోవాలి శరీరాన్ని. కానీ అంతవరకు మనతో ఉన్నటువంటి సంబంధాలు కానీ భూమండలాన్ని కానీ, దాని పేరు బ్రీఫ్ కేస్ సర్దుకోవడం అంటారు. ఒక సన్యాసి ఎలా అయితే వెళ్ళిపోతాడో ఆ రకంగా మన యొక్క అంతఃకరణాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఏది రాదు, ఎవరితోనూ ఏది వెళ్ళలేదు కూడా అని ఆయన ఒక కథ చెప్తారు, కాశీరాజు కథ అని. ఈ సందర్భానికి అంటే ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి. కాశీలో అంటే ఒక చక్రవర్తి పరిపాలించేవాడు. పూర్వం మహా మూర్ఖుడండి. అరాచకం సృష్టిస్తుంటే ప్రజలందరూ అన్నారంట, బాబు ఈ రకంగా మీరు లైఫ్ లాంగ్ మమ్మల్ని పర్సిక్యూట్ చేస్తే కష్టం, కాబట్టి ప్రతి చక్రవర్తికి కూడా 5 సంవత్సరాలు టైం ఇస్తాం మేమే. 5 ఏళ్ల తర్వాత వారు రిటైర్మెంట్ అయిపోవాలి, కొత్త చక్రవర్తి రావాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి అంటే, ఈ 5 ఏళ్ళు పరిపాలించిన చక్రవర్తిని గంగా నది నుంచి అవతలున్న అడవిలో విడిచిపెట్టేస్తాం. మళ్ళా వాళ్ళు రాకూడదు కాదు కదా, అసలు రాజ్యం వైపు చూడకూడదు. వాళ్ళు కంప్లీట్ రిటైర్మెంట్. ఎందుకంటే ఆ వనం నిండా పులులు సింహాలు ఉండేవి, అవి తినేసేవారు. ఇది నిర్ణయం అని ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే రాజ్యాంగం చేసి ఒప్పుకున్నారు. చక్రవర్తి వచ్చేవాడట, 5 ఏళ్ళు ఖుషీగా అంతా భోగం చేసేవాడు. ఆఖరి రోజు భోరుమని ఏడ్చేవాడు. ఎందుకంటే రాజ్యం పోయింది, భార్య బిడ్డ పోయారు, ఐశ్వర్యం పోయారు, ఈ నది దాటితే ఏది తినేస్తుందో భయం అని ఏడ్చుకుంటూ ఊరు వదిలి వెళ్ళిపోయేవారు. అలా 1 అయింది, 2 అయింది, 3వ చక్రవర్తి వచ్చాడంట, 3వ తరం. ఆయన 5 ఏళ్ళు పరిపాలించాడంట, బాగా పరిపాలించాడంట. ఆఖరి రోజు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ కాశీ ప్రవాసులందరూ వచ్చారంట. ఆయన అందరికీ హాయిగా నమస్కారం చెప్పాడంట, వేడుకోలు చెప్పాడంట, చక్కగా పరుపు అన్ని వేయించాడంట పడవలో. ఈ పడవ నడిపేవాడు ఇదేంటి ఈయన స్పెషల్ గా ఉన్నాడే, గత చక్రవర్తుల్లాగా లేడు అనేసి ఈయన కూర్చున్నాడు, హాయిగా పాటలు పాడుకుంటున్నాడంట, సినిమా పాటలు. ఆయన చక్కగా సెయిలింగ్ చేస్తున్నాడు. తీసుకు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అడిగాడు, అయ్యా మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, అక్కడ వదిలేస్తే మిమ్మల్ని చంపేస్తాయి కదా, పైగా ఐశ్వర్యం అంతా పోయింది, ఆ కథ గతించిన కథ అయిపోయింది, ఎలా ఉంటారండి అంటే ఆయన చెప్పారంట, నాకు తెలిసిరా ఈ రోజు వస్తుందని. అందుకే నేను పరిపాలిస్తున్న రోజుల్లోనే ప్రతిరోజు రాత్రిపూట ఇంజనీర్లని, తర్వాత నిర్మాణ కార్మికుల్ని, లేబర్ని అందరినీ పంపించి అవతల నాకు సిటీ కట్టించుకున్నాను. ఈ రోజు నేను వెళ్తే వాళ్ళందరూ నన్ను రిసీవ్ చేసుకుంటారు. చదువరుల్ని, కవులని, పండితుల్ని అందరినీ షిఫ్ట్ చేసేసాం. కాబట్టి నాకు మళ్ళీ సామ్రాజ్యం పోతుందని భయం లేదు, ఉన్నప్పుడే దీపం సర్ది పెట్టుకున్నాను అన్నాడు. ఇక్కడ కూడా అలా చెయ్యాలి అనేవారు గురుదేవి కథ చెప్తూ. ఈ ప్రయాణం అవుతున్నప్పుడే మనం అవతలకి ఇటుకల్ని సంపాదించాలి. అప్పుడు మనకి భయం ఉండదు. దేహం సంబంధించి, మనస్సుకు సంబంధించి, బుద్ధికి సంబంధించి సరైన జ్ఞానాన్ని కానీ సంపాదించుకుంటే అవి మనల్ని ఎప్పుడూ బంధించలేవు, బాధ పెట్టలేవు. ఈ జ్ఞానం దానిని ప్రసాదిస్తాది అర్జున అని స్వామి చెప్పడం జరిగింది. అందుకే సాధన చేయాలి, ఆధ్యాత్మికత నేర్చుకోవాలి అంటాం. మనకి ఆ లింక్ తప్పుతుంది. అయింది కదండి. దీని తరువాత 3, 4 శ్లోకాలలో నిన్న క్లాస్ చెప్పినప్పుడు పరిచయ వాక్యం ఒకటి చెప్పాను.
ఈ క్షేత్రజ్ఞుడు క్షేత్రము కలిస్తే సృష్టి అవుతాది అని పరమాత్మ చెప్పి వదిలేశాడు లాస్ట్ చాప్టర్లో. అది ఎలాగవుతుందో ఈ చాప్టర్లో చెప్తారు స్వామి అన్నాం. ఆ సృష్టి ఎలా జరుగుతుందో 3-4 శ్లోకాల్లో పరమాత్మ చెప్తారు. అయితే ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కొంచెం లేమ్యాన్ లాంగ్వేజ్ లో చెప్తాడు ఆయన. లేమ్యాన్ లాంగ్వేజ్ అంటే కొంచెం పామరుడు సృష్టి గురించి ఏమనుకుంటాడు పరమాత్మ ఆ పదాలనే వాడతాడు. జనరల్ గా మనం సృష్టి అంటే ఏమనుకుంటామండి, స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తే సృష్టి అవుతుంది అంటాం. భగవంతుడు ఆ రకంగానే చెప్తున్నాడు. విందాం. మూడోది, మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, సృష్టి ఎలా జరిగిందో విను. మమ యోనిహి, యోనిహి అంటే గర్భం. ఎవరట మమ యోనిహి? మహత్ బ్రహ్మ. మహత్ బ్రహ్మ అనేది గర్భం. స్వామి, మహత్ బ్రహ్మ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రకృతికి పూర్వరూపం, అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయి. మహత్ బ్రహ్మని మహత్ ప్రకృతి అని కూడా అనుకోవచ్చు. అంటే మహత్ ప్రకృతి యోని, గర్భం. అందులో నేనేం చేశానండి అంటే తస్మిన్ గర్భం దధామ్యహం. తస్మిన్, ఆ మహత్ ప్రకృతిలో గర్భం దదామ్యహం, నేను సీడ్ వేశా. ఏంటి స్వామీజీ ఆ సీడు? చైతన్యం. చైతన్యం అనేది కలిస్తేనే ఆవిడ పని చేయటం జరిగింది. తస్మిన్ గర్భం దదామ్యహం. ఓకే, రిజల్ట్ ఏమైంది? రిజల్ట్ ఏమైందంట సర్వభూతానాం సంభవ తతః. అక్కడ నుంచే సర్వభూతానం, సర్వభూతాలు కూడా సంభవ. సంభవ అంటే పుట్టాయి. భారత, అర్జున, ఈ రకంగా సృష్టి జరిగింది. అందుకే దీన్ని లేమ్యాన్ లాంగ్వేజ్ అన్నాక అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టమే అవసరం. ప్రకృతి ఏమో స్త్రీ, భగవంతుడేమో పురుషుడు, వీళ్ళిద్దరూ కలవటం వల్ల సర్వభూతాలు వచ్చాయి అని అంటాం. అందుకే మనం ఏమంటామంటే ప్రకృతిని తల్లి అంటాము, ఈశ్వరుని తండ్రి అంటాం. ఎవరండి? చాలాసార్లు ఆయనే చెప్తారు, జగతః పితః. జగత్తుకి తండ్రి నేను, జగత్తుకి తల్లి ప్రకృతి. ఈ రెండు కలిస్తేనే సృష్టి అనేది జరుగుతుంది అని గురుదేవ్ ఈ శ్లోకం మీద కామెంటరీ రాస్తుంటే ఇందులో ఈ విషయం చెప్పారు కాబట్టి కామెంటరీ రాస్తూ ఆయన అంటారు, క్రిస్టియన్స్ ఫాదర్ ఆఫ్ హెవెన్ ని మేమే కనిపెట్టాము అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే మన స్వామి స్పష్టంగా చెప్పాడు. అంతకు పూర్వమే గీత వచ్చింది కాబట్టి దే కుడ్ నాట్ క్లెయిమ్, అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ క్లెయిమ్డ్. ఈ సృష్టి అంతటికి ఫాదరు మేమే కనిపెట్టాము అనేవారు, కానీ మన కృష్ణుడు ముందే అనేసాడు అని ఆయన సరదాగా చెప్తారు. సో ఈ రకం ఇందులో అర్థం కాకపోవటానికి ఏం లేదు. అయితే తత్వపరంగా దీని సారాంశం ఏంటో చూద్దాం. స్త్రీ పురుషుడు కలిసినట్టు కాకుండా తత్వపరంగా స్త్రీ పాత్ర ఇక్కడ ఎవరు పోషించారు స్వామి అంటే మహత్ బ్రహ్మ అన్నాడు.
బ్రహ్మ అనగానే మనకి ఎప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సత్య చిత్తు ఆనంద స్వరూపం అదే వస్తుంది కదండి. కానీ బ్రహ్మ అనే పదాన్ని చాలా వాటికి వాడుతారు సంస్కృతం. ఉదాహరణకు బ్రాహ్మణుడిని కూడా బ్రహ్మ అంటారు. యజ్ఞయాగాదులు చేసినప్పుడు వాళ్ళ పేరుతో పిలవకూడదు. ఏమంటే శ్రీనివాసాచార్య గారు ఇది ఏమిటండి అని అడగకూడదు, బ్రహ్మ అనాలంతే. ఆయన పేరే బ్రహ్మ ఆ కార్యక్రమం అయిన వరకు. అందులో ఇది ద్రవ్యాలను వేసే పరికరం ఉంటుంది కదా, దాని పేరు బ్రహ్మే. బ్రహ్మ అందుకోండి అంటారు. అలాగే వేదాలకి కూడా బ్రహ్మ అని పేరు, చతుర్ముఖ సృష్టికర్తకి కూడా బ్రహ్మ అని పేరు, అలాగే ప్రకృతికి కూడా బ్రహ్మ అని పేరు. అది పరమాత్మ ఇక్కడ అంటించాడు. మహత్ బ్రహ్మ అనే ప్రకృతి కారణం. స్వామి ఇన్ని ఉన్నాయి కదా, ప్రత్యేకంగా మహత్ ప్రకృతి అనే ఎందుకు వాడారు అంటే వినండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతి పంచభూతాలు, త్రిగుణాలు అంతే. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఇంత వేదాంతం చదువుతున్నారు కదండి, కనిపిస్తున్న ప్రకృతి ఏంటండి అంటే టక్కన ఆన్సర్ చెప్పండి. పంచభూతాలు, త్రిగుణాలు కలిస్తేనే ప్రకృతి. ఇవి మనం రోజు చూస్తాం. 5 భూతాలని చూస్తాం, ఈ 3 కలర్లని చూస్తాం, సత్వరజస్తమం. వీటికి తల్లి ఎవరండి అంటే ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే పంచభూతాలు ఇప్పుడు కన్నా కాకుండా తన్మాత్రల రూపంలో మొదట్లో ఉండేవి. అప్పుడు వాటికి భౌతికమైన రూపం లేదు, ఇలా ముట్టుకోలేము దేన్ని, గాలిని కానీ అగ్నిని కానీ, తన్మాత్రలుగా ఉన్నది తన్మాత్ర. ఆ తన్మాత్రల కన్నా ముందు ఉన్న రూపాన్ని మహత్ ప్రకృతి అంటారు. ఆ పేరు పరమాత్మ ఇక్కడ తీసుకొచ్చారు. వేదాంతంలో ప్రకృతి గురించి చదివినప్పుడు ప్రకృతి యొక్క మొదటి రూపం మాయ, రెండో రూపం అవ్యక్తం, మూడో రూపం మహత్, నాలుగో రూపం తన్మాత్రలు, ఐదో రూపం ఇప్పుడు మనం చూస్తున్న భౌతిక రూపాలు. ఆ మధ్యలో మహత్ అనే రూపం దగ్గరే ఈ రెండు కలుస్తాయి. అంతకు ముందు కలవు, ఆ తర్వాత కలవలసిన అవసరం ఉండదు. ఆ వేదాంత తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆ పదం ద్వారా వాడారు. ప్రకృతిలో మహత్ ప్రకృతి అని. ఎందుకంటే అది కారణం. ఈ గుణాలకి పంచభూతాలకి అదే కారణం, ఆ లేయరే కారణం. అంతకుముందు నిద్రతో సమానం. అది అవ్యక్తం అంటే ఎప్పుడూ అవ్యక్తమే, అన్మానిఫెస్టెడ్, అందులో ఏమి ఉండవు. ఇది అర్థమైంది కదండి. మళ్ళా ఈశ్వరుడు గర్భాన్ని వేస్తాడు అని అన్న. ఏ ఈశ్వరుడు వేస్తాడండి అంటే ఈమెలో ఎలాగైతే ఎన్ని అంచెలంచెల మార్పులు ఉన్నాయో ఈశ్వరుడిలో కూడా అంచెలంచెల మార్పులు ఉన్నాయి. మొదటి స్వామి ఎవరండి అంటే బ్రహ్మ, ఆయన నిర్గుణ నిరాకారు. రెండో స్వామి పేరేంటండి అంటే ఆయన ఈశ్వరుడు, ఆయన కూడా ప్రకృతిని ముట్టుకోడు. మరి ఎవరు స్వామి ముట్టుకుంటారు? ఆ తరువాత రూపం పేరు హిరణ్య గర్భుడు అంటారు. ఆయన గర్భాన్ని దానం చేస్తాడు కాబట్టి ఆయన పేరు హిరణ్య గర్భుడు అంటారు. అక్కడ నుంచి క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. హిరణ్య గర్భుడు. సో అమ్మగారిలో మహత్తత్వం, అయ్యగారిలో హిరణ్య గర్భుడు, వీళ్ళిద్దరూ కలిసినప్పుడు సృష్టి అనేది ప్రారంభం అవుతుంది. అందుకే ఆయన ప్రథమజ అంటారు వేదాంతం. ప్రథమజ అంటే మొట్టమొదట రూపం దేవుడిది ఏంటండి అంటే హిరణ్య గర్భుడే. పురాణాల్లో ఈయన్నే బ్రహ్మ అంటారు. అందుకే విష్ణుదేవుడినో కైలాసపతినో మనం చూడాలి అనుకుంటే ఎక్కడ ధ్యానం చేసుకుని వాళ్ళు మేనిఫెస్ట్ అవుతారు, వాళ్ళు అవ్యక్తంగా ఉంటారు. వ్యక్తం అయ్యేది చతుర్ముఖ బ్రహ్మ నుంచి. ఆయనకు ఒక లోకం ఉంది, సత్యలోకం, అదే టాప్ 14 లోకాల్లో. అక్కడి నుంచి టకటక 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 మంచివన్నీ ఒక 6, ఆ తర్వాత మనం, తర్వాత ఒక చెడ్డ ఒక 7 లోకాలు. ఈ రకంగా ఇవన్నీ మనలోనూ ఉంటాయి. ఇక్కడ ఉంటాడు బ్రహ్మ. బుద్ధి పనిచేయాలి. కెప్టెన్, ఈ నావకే కెప్టెన్ బుద్ధి. బుద్ధిలో ఉండే బలమే బ్రహ్మ. జీవుడికి చిన్నది, సమిష్టికి పెద్దది.
సో ఈ రకంగా సృష్టి జరిగింది. తత్వపరంగాను చూసాం మనం, సామాన్యుడికి అర్థమైనట్టు చూసాం, పురాణ పరంగాను చూసాం. పురాణంలో అయితే దేవి స్వామి, తత్వంలో అయితే మహత్ ప్రకృతి హిరణ్య గర్భుడు, సామాన్యుడి పరంగా స్త్రీ పురుషుడు సంయోగం లాగే ఈ సృష్టి అంతా జరిగిందిరా అబ్బాయి, అర్థమైంది అంటే అందులో అర్థం అవ్వకపోవడానికి ఏముంది అని అందరమే అంటాం. చెబుతూ ఆ థాట్నే 4th శ్లోకంలో ఎక్స్టెండ్ చేస్తున్నారు స్వామి. సర్వయోనిషు కౌంతేయా మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. టుగెదర్. సర్వయోనిషు కౌంతేయా మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. కౌంతేయ సర్వయోనిషు, ఈ పదం అసలు ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నాడంటే స్వామి, భగవంతుడు భగవతి కలిపి సృష్టి చేశారు కదా స్వామి, అందరూ వాళ్ళ పిల్లలేనా? ఇది మంచి డౌటే, చాలా మంది ఒప్పుకోరు. అంటే సర్వ యోనిషు 84 లక్షల రకాల యోనులు ఉన్నాయట సృష్టిలో. మనది నరయోని. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, మహాత్ములు, పై వాళ్ళు వీళ్ళందరూ. భూతలంలో పక్షులు, జంతువులు, చెట్లు, చేమలు, ఇవన్నీ భూతలం. జలచరాలు నీటిలో, ఆకాశంలో ఎగిరేవి. రాక్షసులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఇవన్నీ కింద. ఇటువంటివి 84 లక్షల రకాల యోనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంభవంతి, మా నుంచే పుట్టాయి. అందుకే బ్రహ్మ ఏకం అనేది ఆఖరికి చేరాలి అక్కడికే. పాపిని ప్రకాశింపచేసేది చైతన్యమే, మహాసాధుని ప్రకాశింపచేసేది చైతన్యమే. బ్రహ్మముక్కటే, పరబ్రహ్మముక్కటే. అన్నమయ్య అంటారు. అండనే పంటున్న బంటు నిద్ర ఒకటే, లోపల పడుకున్న రాజుగారు నిద్రకు వెళ్ళేసరికి రాజుగారు లేదు, బంటు గారు లేదు, వదిలేసాం ఉపాధులు. ఒక్కటే. నిద్ర దగ్గరే సమానత్వం ఉంటే ఇంకా చైతన్యం దగ్గర మాట్లాడతాం. కాబట్టి సర్వయోనిషు సంభవంతి ఆహా, అక్కడి నుంచే పుడుతున్నాయి అన్నది. ఈ సర్వయోనులు కలిగిన జీవుల్ని శ్రీకృష్ణ పరమాత్మ ఒక పదంతో వాడాడు. ఏంటి స్వామిజీ ఆ పదం అంటే? మూర్తయ అన్నాడు. ఇవన్నీ మూర్తులు. నరమూర్తి ఏదండి అంటే ఇది. ఆవు మూర్తి ఏదండి అంటే అది. ఐత్రేయోపనిషత్తులో కథలాగా చెప్తారు. సృష్టి చేయి స్వామి అన్నారంట ఈశ్వరుని. అందరూ ఇలాగ ఆలోచించాడండి. 4 కాళ్ళతో అన్నీ చేస్తాను అన్నాడు. అనేసరికి ఆవులు, గుర్రాలు ఇవన్నీ వచ్చాయంట, ఏనుగులు. బెస్ట్ జీవుడిని అడిగాడంట, వెళ్తావా వాటిలోకి అంటే, చీ నేను వెళ్ళను, నాకు వద్దు అన్నాడంట. అప్పటి పండి అనేసాడు. దేవతలు సృష్టించాడు. ఈ జీవుల్లో బెస్ట్ జీవుడిని అడిగాడంటే, వాళ్ళలోకి వెళ్తావా అంటే, నేను అక్కడికి వెళ్ళను అనేసాడంట. వాడు ఏమి అవన్నీ చాలా సంవత్సరాలు ఉండొచ్చు కదా అంటే, వాళ్ళు భోగులు, భోగయోనులు అవి, నేను అక్కడికి వెళ్ళను. ఎప్పుడు ఎంజాయ్మెంటే. కష్టం సుఖం తెలియదాడు. ఆ తర్వాత నరుడిని సృష్టించాడు. మనం నర బాడీ సృష్టిస్తే ఈ బెస్ట్ జీవుడు అన్నాడంట, బ్యూటిఫుల్ సౌందర్యంగా ఉంది ఇది, నేను ఇందులోకి వెళ్తానని. దేవుడు అడిగాడంటే, ఒక్క నిమిషం ఏంటి ప్రత్యేకత అంటే, వీడు కర్మయోని, వాడు భోగయోని,
వీడు పాపయోని, నేను కర్మయోనినే తీసుకుంటా. ఎందుకంటే కర్మయోనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా చేసుకోగలం, పురుషార్థం ఉంటుంది మనకి, స్వర్గాది బ్రహ్మాది లోకాలు, ఆఖరికి ముక్తిని కూడా సంపాదించుకోగలం. లేదు పాడు చేసుకుంటే కిందనే పడిపోతాం. కాబట్టి ఈ రకంగా మూర్తులు అంటారు వీళ్ళన్నింటినీ. స్వామి ఆ పదం వాడాడు. శంకర భగవత్పాదులు మూర్తి అని ఎవరిని అనాలో చెప్తారు. మనం అంట మూర్తి సూర్యనారాయణ మూర్తి గారు, లక్ష్మీనారాయణ మూర్తి గారు వీరా? మూర్తి అంటే అర్థం అట అవయవాలు అన్నీ కలిసి ఒక ప్రోగులాగా వస్తే దానిని మూర్తి అనాలంట. కారు ఒక మూర్తి. ఎందుకు స్వామిజీ? అనేక అంగాలన్నిటినీ కలిపి ఒక ఆకారానికి తెచ్చాం. కారు యాజ్ ఇట్ ఈజ్ గా ఒక అంగం కాదు, అనేక అంగాల సముదాయం. మూర్తి అంటే నిర్వచనం ఏంటండి అంటే అనేక అంగాల సముదాయము. అందుకే ఇవన్నీ మనకి అంగాలు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఈయనో పని చేస్తాడు, ఈయనో పని చేస్తాడు, ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటారు, అందరూ కలిస్తే వెంకట చైతన్య. ఇదే సృష్టి రహస్యం. దేవుడు చేసిన సృష్టిలో అందరూ కావాలి. ఏ డిపార్ట్మెంట్ పని చేయకపోయినా అది లోపమే. అందుకే గీతలో సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. దీన్ని అంతటిని సృష్టించి ఆయన ఏమన్నాడంటే ఒకరికొకరు సహాయం చేసుకోండి. సహాయం చేసుకొని కామన్ గా మీరందరూ అభివృద్ధి చెందాలి. ఇక్కడ అంతే, బయట అంతే, ఎక్కడైనా అంతే. ఇందులో రహస్యమైన బోధ అది. ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. ఎలాగైతే మన శరీరంలో ప్రతి అంగము ఇంపార్టెంటో, సొసైటీలో ఉన్న పెద్ద చిన్న ధనిక పేద ప్రతి వృత్తి, ప్రతి వ్యక్తి, ప్రతి వర్క్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. తాసాం బ్రహ్మ మహద్యోని. దీనికి ఆ మహత్ బ్రహ్మ యోని అహం బీజ ప్రదాపిత. నేను బీజాన్ని ప్రదానం చేసిన తండ్రిని. ఇది అర్జున. ఈ రకంగా సృష్టి జరిగింది. See how nicely he explained everything. అయిపోయింది, హ్యాపీ. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదండి. నిజానికి ఈశ్వరుడి యొక్క సృష్టితో మనకి ప్రాబ్లమే లేదు. అన్నీ మంచివే. వేరువేరుగా ఉండొచ్చు అవన్నీ. గాలి వేరు, నీరు వేరు, నిప్పు వేరు, భూమి వేరు, ఆకాశం వేరు. కానీ దేని వలన మనకు అపాయం లేదు. అన్నీ మన సేవ చేస్తున్నాయి. సూర్య చంద్రాదులు కూడా మన సేవలోనే మగ్గుతున్నారు. ఈశ్వర సృష్టితో ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి చూడండి బోధ చేసే విధానం. ఇక్కడ నుంచి ఒక ప్రాబ్లంని మనం సృష్టించుకుంటున్నాం. మనస్సు ఇచ్చాడు స్వామి, బుద్ధి ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, అనుభవించటానికి ఎంత వస్తు ప్రపంచాన్ని ఇచ్చాడు కదా. ఏ ప్రాబ్లం లేదు. ఇచ్చాను అన్నంత వరకు అయింది ఇక్కడ. మరి ప్రాబ్లం ఏంటి స్వామి అంటే ఈ మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు పంచభూతాత్మకమైన ప్రపంచంలో మనల్ని మనం బంధించుకుంటున్నామట. ఇది ప్రాబ్లం. స్వతంత్రంగా మనం ఏ స్థాయిలోనూ ఉండలేకపోతున్నాం. మనోస్థాయిలోనూ స్వతంత్రం లేదు. ఆవిడ చెప్పినట్టు మనం ఆడటమే. ప్రపంచ స్థాయిలోనూ స్వతంత్రం లేదు. అవి చెప్పినట్టు మనం నడుచుకోవటమే. కర్మ స్థాయిలోనూ స్వతంత్రం లేదు. ఏ కర్మలు చేసేస్తున్నామో, ఏ వాసనలు వస్తున్నాయో తెలియట్లే. వీటన్నిటికీ కారణం ఏంటి స్వామి అంటే బంధం. ఇక్కడి నుంచి ఈ అధ్యాయం యొక్క టైటిల్ స్టార్ట్ అవుతుంది. స్వామి ఇవన్నీ ఇంత మంచి మంచివి. అసలు నిజం తెలుసా అండి, మనస్సు బుద్ధి సత్వగుణంతో పుట్టాయి. అవి ఎప్పుడూ జ్ఞానమే కావాలంటాయట, వాటి యొక్క నిజస్వరూపం. కానీ వాటిని మనం ఎంత కలుషితం చేశామంటే
గంట సేపు క్లాసులో కూర్చో అంటే 60 కంప్లైంట్లు చేస్తుంది. 60 నిమిషాలకి 60 కంప్లైంట్లు. వెళ్ళిపోదాం పదా, వెళ్ళిపోదాం పదా, వెళ్ళిపోదాం పదా. ఎవరు వెళ్ళిపోమంటున్నారు? ఒక కలుషితమైన వృత్తే. అర్థం చేసుకో, చక్కగా చదువుకో అంటే రేపు చదువుతాను, రేపు 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 ఎన్నాళ్ళు తోసేసాను. యాక్చువల్గా వాటి స్వభావం లెర్నింగ్. మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ ట్రైనింగ్ తో అవి ఇలా తయారయ్యాయి. ఎవరు స్వామీజీ ఇలా చేస్తున్నారండి అంటే, వారు ముగ్గురు త్రిగుణాలు. ఈ త్రిగుణాలు నిబధ్నంతి అంటాడు పరమాత్మ. మనల్ని మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు, ప్రపంచం దీనితో ముడేసిసే. అందుకే తాడుకి కూడా ఒక పేరు గుణం. తాడుకి సంస్కృతంలో గుణం అంటారు. తాడు ఏం చేస్తుంది స్వామి? కట్టేస్తుంది. ఆవుని ఎలాగైతే చెట్టుకేసి కట్టేస్తే ఎక్కడికి వెళ్ళలేదో, జీవుడిని ఇలా కట్టేసింది. గుణమే కట్టింది. ఇంకా చుట్టూ తిరగడమే. ఎందుకంటే ఇది విడిపించుకోవటం రావట్లేదు. ఆ గుణాలు మనల్ని బందీలుగా చేసేసాయి. ఇది ప్రాబ్లం. కాబట్టి సమస్య క్రియేషన్తో కాదండోయ్, క్రియేషన్తో మనం పెట్టుకున్న రిలేషన్ ప్రాబ్లం. ఏం రిలేషన్ పెట్టుకున్నామో అదే ప్రభావాన్ని చూపిస్తాడు. మోక్షానికి తీసుకెళ్లాలో, బంధానికి తీసుకెళ్లాలో, దుఃఖానికి తీసుకెళ్లాలో, ఇవన్నీ మనం పెట్టుకున్న ముడులు. అందుకే చెప్పాను, సత్వరజస్తమో గుణాలు నిత్యము మనస్సు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ గుణాల గురించి కానీ చదివితే మనం విడిపడడం ఎలాగో నేర్చుకుంటాం. అందుకే భగవత్పాదులు చెప్తారు, గుణాలు బంధిస్తున్నాయి కాబట్టి కే గుణాః కథం బధ్నంతి ఇది ఉచ్యతే. ఏ ఏ గుణాలు ఉన్నాయి, ఏ రకంగా అవి బంధిస్తున్నాయో ఇక్కడి నుంచి చెప్తారు అని. పరిచయంలో చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ కవర్ అవుతాయి ఈ అధ్యాయంలో అని స్వామి ఆ టాపిక్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా చాలా ఉపయోగమైనది. 5వ శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. టుగెదర్. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇవాళ క్లాసు ఒక్క 5 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే ఆ టాపిక్ మధ్యలో వదిలేకుండా అసలు గుణాలని ఏ రకంగా పరిచయం చేశాడో ఈరోజు చూద్దాం. పరమాత్మ ఏం చెప్పారు? ఆయన ఫస్ట్ టైం గుణాల పేరు ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఏంటి స్వామీజీ ఆ గుణాలంటే? అవి ఎన్నండి అంటే 3. ఏంటి స్వామీజీ వాటి పేర్లు? సత్వ గుణం, రజో గుణం, తమో గుణం. గురుదేవులు అంటారు వీటికి ట్రాన్స్లేషన్ ఏ లాంగ్వేజ్ లోనూ లేదు. ట్రాన్స్లేట్ చేయండి తెలుగులో. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అంటే దేర్ ఆర్ నో వర్డ్స్. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి అన్నా లేవు. సత్వగుణం సత్వగుణం, రజోగుణం రజోగుణం, తమో గుణం ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి అంటే ప్రకృతి సంభవాః. ప్రకృతి 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 అని మొదట ఏదైతే చెప్పుకున్నామో ఆ ప్రకృతి నుంచి ఈ 3 గుణాలు సంభవాః. సంభవాః అంటే పుట్టాయి. ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదండి. ప్రకృతి నుంచి సత్వ రజస్తమో గుణాలు పుట్టాయి, సంభవాః పుట్టాయి. ఇప్పుడు
మహాత్మలో ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏంటో మనకు చెప్తారు. ఏ రెండు స్వామి? ప్రకృతికి త్రిగుణాలకి ఉన్న సంబంధం. జనరల్ గా నేను ఇప్పుడు చెప్పినట్టు ప్రకృతి నుంచి 3 గుణాలు వచ్చాయంటే ప్రకృతి కారణమేమో, 3 గుణాలు ఎఫెక్ట్ ఏమో అనుకోవచ్చు. అంటే ఆవిడలాగే ఉంటారు. ఆవిడ నుంచి కొంత టైం సత్వగుణము, కొంత టైం రజోగుణము, కొంత టైం తమో గుణము అలా రావచ్చా? అలాగా వస్తాయి ఈ 3. ఉదాహరణకి ఒక పుష్పం ఉందనుకోండి, ఒక పువ్వు ఉంది. ఈ పువ్వు ఏంటండి అంటే రెడ్ కలర్ లో ఉంది స్వామి అంట. ముట్టుకుంటే సున్నితంగా ఉంది స్వామి అంట. మంచి సువాసన వస్తుంది స్వామి అంట. ఈ 3 గుణాలు, సువాసన, మృదుత్వము, రంగు. ఈ రోజు ఈ 3 గుణాలు కలిగిన ఈ పువ్వు రేపు మీకు చూపించాను అనుకోండి, చూస్తే 3ంటిని కోల్పోయింది. రంగు కోల్పోయింది, మృదుత్వము కోల్పోయింది, సువాసన కోల్పోయింది. అవునా? దానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ పువ్వు గుణాలని కలిగి ఉంది, కొంతకాలం మాత్రమే. అంతకు పూర్వము ఆ గుణాలు లేవు, తదనంతరము ఆ గుణాలు ఉండవు. ఈ రకంగా ఏమైనా ప్రకృతి ఈ 3 గుణాలని కలిగి ఉంటాదేమో అనుకోగలరు మీరు వేరువేరుగా. కానీ అది కాదండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. త్రిగుణాలకు సంబంధించి 2 పాయింట్లు ఎప్పుడు అర్థం చేసుకోండి. మొదటి పాయింట్ ఏంటండి అంటే ప్రకృతే గుణం, ప్రకృతి గుణాలు కలిగి ఉండటం కాదు. సత్వగుణం ఇప్పుడు ఉంది అనుకోండి, ఆ సత్వగుణమే ప్రకృతి. రజోగుణం ఉందనుకోండి, ఆ రజోగుణమే ప్రకృతి. తమో గుణం ఉందనుకోండి, ఆ తమో గుణమే ప్రకృతి. ఆమె వేరుగా ఉండి వాటిని ప్రసరించదు. ఆమె సత్వం, ఆమె రజస్సు, ఆమె తమస్సు. అందుకే శంకర భగవత్పాదులు త్రిగుణ ఆత్మిక అంటారు ప్రకృతిని. ఆత్మిక అంటే ఆమె స్వరూపమే. ఈ 3 రకాలైన స్వరూపాన్ని కలిగి ఉంటది ఆమె. సత్వగుణం ఆమె, రజోగుణం ఆమె, తమోగుణం. ఇది మొదటి పాయింట్. ఆమె వదిలేయటానికి ఎప్పుడు అవదు. పువ్వుకి రంగు, మృదుత్వము, వాసన ఉన్నట్టు ప్రకృతికి సత్వము, రజస్సు, తమస్సు ఉంటాయంటే అలాగ కాదు స్వామి. సత్వం ఉంది అంటే ప్రకృతి అనే సత్వం ఉంది, సత్వము అనే ప్రకృతి ఉంది. రజస్సు ఉంది అంటే రజస్సు అనే ప్రకృతి ఉంది, తమస్సు ఉంది అంటే తమస్సు అనే ప్రకృతి. ఆమె స్వరూపమే అవి 3 గుణాలు. ఒక పాయింట్. రెండవ పాయింట్, ఈ ప్రకృతి ఎప్పుడు కూడా స్వతంత్రంగా పనిచేయదు. స్వతంత్రంగా ఆమె జడం, ఇనర్ట్. మరి ఎప్పుడు పనిచేస్తుంది స్వామి అంటే మనమైనా సరే అండి, సత్వగుణాన్ని నువ్వు పనిచేయి అంటే పనిచేయదు. సత్వగుణంలో ఐ దూరితేనే పనిచేస్తుంది. ఐ అంటే ఎవరు స్వామి? ఆత్మ చైతన్యం. అందుకే ప్రకృతికి ఉండే రెండో లోపం ఏంటో రెండో స్వరూపం ఏంటో తెలుసండి? బ్రహ్మ ఆశ్రయ. ఈ 2 ఆవిడ యొక్క నిర్వచనాలు. త్రిగుణాత్మిక, బ్రహ్మాశ్రయ. షీ కెనాట్ వర్క్ ఇండిపెండెంట్లీ. ఆమె స్వరూపమే డిపెండెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రకృతి బంధించేసింది అంటారు. నో, షీ కెనాట్ బైండ్. ఇక్కడ కూడా ఆయన అంటాడు ఇండిపెండెంట్ గా ఆవిడ పని చేయలేదు. ఏ ఎమోషన్ కూడా మనం దూరంగా వెళ్ళిపోతే ఎమోషన్ పడిపోతుంది. షీ కెనాట్ వర్క్. బ్రహ్మ ఆశ్రయ, చైతన్యాన్ని ఆశ్రయిస్తుంది. 2 ఏ రూపాలతో పనిచేస్తుంది స్వామి అంటే కొంతసేపు సత్వరూపంతో, కొంతసేపు రజోరూపంతో, కొంతసేపు తమో రూపంతో ఆవిడ పనిచేస్తుంది. మరొకటి గుణ, ఇది ఒకటి క్లియర్ గా అర్థమైంది కదండి. ఈ 3 గుణాలనే ప్రకృతి అంటారు. వాటి పేర్లు సత్వరజస్తమో గుణాలు. ఇవి వేరు వేరు కాదు.
ప్రాపర్టీస్ లాగా కాదు, ఆమె యొక్క స్వరూపమే ఈ 3 గుణాలు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఈ 3 గుణాలు లేని జీవితం మనకు తెలీదు. ఉంటే ఎందులో ఒక అందులోనో లేకపోతే మిక్సర్లోనో ఉంటాం. 3 గుణాలు నిద్రలోనూ తమో గుణమే. 3 గుణాలని దూరంగా చూసే టెక్నిక్కే మనం నేర్చుకోవాలి. ఆ టెక్నిక్కే నేర్చుకోవాలి. అప్పుడు తెలుస్తుంది అవి ఎంత బలహీనమైనవో. నా వల్ల ఈ ఆట అంతా అవుతుంది, వాటి వల్ల నేను ఆధారపడలేదు. రెండోది, దే కెనాట్ వర్క్ ఇండిపెండెంట్లీ. చైతన్యాన్ని ఆశ్రయిస్తేనే అవి ఫంక్షన్ చేయగలుగుతాయి. ఇది అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ త్రిగుణాలకి సంబంధించి, స్వామి సత్వగుణం వచ్చింది అని నాకు ఎలా తెలుస్తుంది, రజోగుణం వచ్చింది అని ఎలా తెలుస్తుంది, తమోగుణం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడెప్పుడైతే జ్ఞాన సముపార్జన జరుగుతుందో అప్పుడు సత్వగుణం ఉన్నట్టు లెక్క. సత్వగుణం జ్ఞానం, అది ఏ జ్ఞానమైనప్పటికీ జ్ఞానం. రజోగుణం యాక్టివిటీ, కర్మ. మంచి డైనమిక్ గా పనిచేస్తున్నామంటే రజోగుణం బలంగా కర్మ. తమోగుణం జడం, ఇనర్షియా, నిద్ర, ఆలస్యము, పోస్ట్ పోన్మెంటు, ఇది ఉంది కదండి జడం. ఆ జడ స్వరూపం తమోగుణం యొక్క రిఫ్లెక్షన్. సో ఎవరైనా శ్రద్ధగా చదువుకుంటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, లోపట చూడండి, మనం ఒక భౌతికంగా ఉన్న లోపట జ్ఞాన వ్యవహారం జరుగుతుంది. వీఆర్ లెర్నింగ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ సత్వగుణ. ఆ డిపార్ట్మెంట్ కొంచెం షట్టర్ వేసి పని చేయడం ప్రారంభించామనుకోండి, చక్కగా తోట పని, ఆఫీస్ పని టకటక చేస్తున్నాం అనుకోండి, రజోగుణం. లేదు, నిద్ర, భయము, ఆలస్యము, ఎటువంటి జడ స్వరూపాన్ని కలిగి ఉంటే తమోగుణం. ఈ 3 రకాలుగా ప్రదర్శించబడుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. జ్ఞాన, కర్మ, జడత్వం. మరో పాయింట్ ఉంది, చెప్తా. అదేంటి స్వామిజీ అంటే, ఈ 3 సామ్య స్థితిలో ఉన్నాయనుకోండి. సామ్య స్థితి అంటే కదలని స్థితి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము కదలని స్థితిలో ఉన్నప్పుడంట సృష్టి జరగదట. అంటే ఏ క్రియేషను జరగదు. మా స్వామిజీ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, ఒక కలర్ బాక్స్ లో, కలర్ పెన్నులు మనం ఉంచుకున్న బాక్స్ లో ఏ కలరు ఆ షెల్ఫ్ లో ఉందనుకోండి. రెడ్ కలరు స్కెచ్ రెడ్ షెల్ఫ్ లో, బ్లూ కలర్ స్కెచ్ బ్లూ దాంట్లో, గ్రీన్ ఇది గ్రీన్, అలాగ ఉంటే పేపర్ వైట్ గానే ఉంటుంది. ఓ పిల్లోడు వచ్చి ఇటువంటి సామ్య స్థితిలో ఉన్న ఈ రంగుల్ని తీసి బొమ్మ వేయటం మొదలు పెట్టాడు. ఒక రెడ్, ఒక బ్లూ, ఒక గ్రీన్, ఒక ఎల్లో. ఆ సృష్టి, దాని పేరు విషమ స్థితి అని. విషమము అంటే సమాన స్థితి కాదు, సామ్యము అంటే సమాన స్థితి. సామ్య స్థితిలో సృష్టి ఉండదు. త్రిగుణాలు సామ్యంగా చేరినప్పుడు క్రియేషన్ ఉండదు. త్రిగుణాలు విషమాన్ని చేరినప్పుడు క్రియేషన్ ఉంటుంది. ఎక్కడైనా అంతే. ఇది మన మనస్సులో కూడా జాగ్రత్తగా చూడండి. సత్వరజస్తమో గుణాలు కదలకుండా ఉన్నప్పుడు మనం ఏ సృష్టి చెయ్యం. ఏంటండి చేస్తున్నారంటే, ఏం లేదండి, ప్రశాంతం కూర్చున్నాం. దాని వెనకతలు ఉన్నది ఏంటండి అంటే, ఏ బాక్స్ లోకి అవి చేరున్నాయి. ఓ ఏదైనా కదిపి వదిలామనుకోండి, అప్పుడు గడబడ స్టార్ట్ అవుతుంది, క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి గుణాలు సామ్యంగా ఉన్నప్పుడు ఏది క్రియేట్ చేయలేము. అవి విషమాన్ని చేరినప్పుడు క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదొక పాయింట్ అర్థమైంది కదండి. అర్థమైంది స్వామి. తర్వాత చెప్తారు, అంటే ఇది కొంచెం వేదాంతంలో చెప్పరు కానీ మిగతా దర్శనం వాళ్ళు చెప్తారు. 3 గుణాలకి 3 రంగులు ఉంటాయి. సత్వగుణం శ్వేతవర్ణంలో ఉంటుంది, తెల్లటి రంగు. రజోగుణం అరుణ వర్ణంలో ఉంటుంది, ఎర్రటి రంగు. తమోగుణం నల్లని వర్ణం, చీకటి వర్ణంలో ఉంటుంది.
అందుకే ఎవరైనా ప్రకాశవంతంగా ఉంటే మనం ఏమంటాం? ఆ సత్వ సంపన్నులండి అంటాం. బాగా దుర్గమ్మ రజోగుణం. యుద్ధం చేసి వచ్చారు అమ్మగారు. రాక్షసులందరూ నల్లగా ఉన్నారు స్వామి అంటే తమోగుణం. ఈ 3 గుణాలు 3 వర్ణాలని కూడా కలిగి ఉన్నాయని కొంతమంది చెప్తారు. అయితే చిత్రం ఏంటో తెలుసా అండి? ముందు చెప్తారు స్వామి, ఇప్పుడెందుకు అనటం కానీ, ఇవి ఎప్పుడు కలిసి పని చేస్తాయి. ఈవెన్ ఇప్పుడు కూడా 100% సత్వగుణం ఉండదు మనలో. మెజారిటీ జీవ ప్రయాణమే ఎప్పుడు మెజారిటీ మీదే. దీని నిర్మాణం చేసుకునే పార్లమెంట్ లో 532 మంది సభ్యులు ఒక పార్టీకి ఉండరు, మెజారిటీ. ఇక్కడ కూడా మంచివాడు అంటే మెజారిటీ మంచితనం ఉందన్నమాట, చెడ్డతనం లేదని కాదు. మెజారిటీ మైనారిటీ, ఎక్కువ రజోగుణం మెజారిటీ ఉంటే రాజసికుడేంటి అని ఈ విధంగా వస్తుంది. కాబట్టి టాపిక్ ఇవి గుణాలకి సంబంధించిన ఫండమెంటల్ జ్ఞానం, ఫండమెంటల్ నాలెడ్జ్. మరొకసారి వినటం కానీ నోట్స్ ఉంటే చూడటం కానీ చూసుకుంటే క్లారిటీ వస్తుంది. వాటి నుంచి బయటపడటం మన టార్గెట్. రేపటి సత్సంగంలో మళ్ళా కలుద్దాం. హరి ఓం. అయితే ఒక అనౌన్స్మెంట్ చేస్తానండి, ఒక్క నిమిషము. ప్రతి కార్తీక మాసం మన చిన్మయ మిషన్ లో ఒకరోజు మహా అభిషేకం చేస్తున్నాం. పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ అందరూ వచ్చి పాల్గొనేటట్టు అందరం కలిపి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా పౌర్ణమికి అలా అనుకున్నాము. కానీ మన అర్చక స్వాములు వారికి పితృవియోగం జరిగింది కాబట్టి ఆయన ఖాళీ అవ్వలేకపోయారు. ఈ కార్యక్రమాన్ని ఒకటి రేపు వస్తున్న సోమవారం ఉదయాన్నే 7:30 గంటలకే స్టార్ట్ చేస్తాం. 7:30 నుంచి 9:30 గంటల్లో ఈ పంచవార అభిషేకం అంటే 5 సార్లు రుద్ర నమ్మక చమకాలతో మనం అభిషేకం చేస్తాం ఒకసారి. రెండవది ప్రతి నెల చేస్తునేటట్టుగా కార్తీక మాస శివరాత్రికి కూడా చేస్తాం. ఈ 2 అభిషేకాలకి అందరూ రండి. ఎందుకంటే గురుస్థానంలో పరమేశ్వరుడిని సమిష్టిగా మనం ఆరాధన చేసుకునే పవిత్రమైన అవకాశం. అందరూ రండి, తెలిసిన వాళ్ళని తీసుకురండి, చక్కగా స్వామివారి కైంకర్యంలో పాల్గొనే భాగ్యం. 2, స్వామి మేం చెయ్యాలనుకుంటే అంటే రేపు కార్తీక సోమవారం చేస్తున్న అభిషేకంలో 11 మంది యజమానుల్లో ఒక్క స్థానమే ఖాళీ ఉందట. అదొకటి ఖాళీ ఉంది. మహా యజమానులుగా పెద్ద శివలింగం దగ్గర కూర్చోవటానికి 3 కుటుంబాలకి అవకాశం ఉంటుంది. మేము చేయించుకుంటాం స్వామి అంటే ఆఫీస్ వారిని కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేయండి. అదే రకంగా మాస శివరాత్రి రోజు మేము చేయించుకోవాలి స్వామి అంటే ఆ రోజు 5 స్థానాలు ఖాళీ ఉన్నాయట. వాటికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్య యజమానులుగా ఉండటానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ 2 రోజులు, ఒకటి 29 సోమవారం, రెండవది డిసెంబర్ 2వ తారీఖు, 2 రోజులు కూడా 7:30కే చేస్తాం పరమేశ్వరుడి యొక్క అభిషేక క్రియ సదనంలో. ప్లీజ్ కమ్ అండ్ ప్లీజ్ బ్రింగ్ పీపుల్ ఆల్సో. అందరూ రావచ్చు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ముందే చెప్తే వారు ప్రిపేర్డ్గా ఉంటారు. కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.